తిరువూరు పట్టణంలో ఎన్టీఏ కూటమి నాయకుల విలేకరుల సమావేశం. అమరావతి రాజధాని నిర్మాణ రెండో దశ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో భవిష్యత్తులో అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందనుంది. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్, తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు రాజధానులుగా ఉన్నాయి. నాడు చంద్రబాబు నాయుడు విజనే నేడు అభివృద్ధి చెందిన హైదరాబాద్ అన్నారు. అప్పుడు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 5,000 ఎకరాలు ఎందుకన్నారు. కానీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లాలన్నా నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండే సాగుతున్న రాకపోకలు. ప్రధాని మోదీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరగనున్నాయి. భవిష్యత్తులో గుంటూరు, విజయవాడను కలిపి ఉమ్మడి రాజధానిగా అభివృద్ధి జరగనుంది. తిరువూరు నుండి 150 బస్సులు, నాయకులు అదనంగా మరో 1000 కార్లలో సుమారు 10,000 మంది అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. రాజధాని విస్తరణ విషయంలో కొందరు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. దాదాపు 10,000 మంది తిరువూరు నుంచి బయలుదేరే విధంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం తిరువూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించబడ్డ రాష్ట్ర గౌరవ సంఘం కార్పొరేషన్ అధ్యక్షుడు పెద్దలు గురుమూర్తి గారు, అలాగనే తిరువూరు తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా నియమించబడ్డ సుభాష్ శ్రీనివాస్ గారి నాయకత్వంలో గత కొద్ది రోజులుగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. కాబట్టి రేపు ఒక్కరోజే సమయం ఉంది. ఎల్లుండి ఉదయం తిరువూరు నుంచి తిరువూరులో 4 మండలాల్లో అనేక గ్రామాల నుంచి బయలుదేరుతున్న కూటమి నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ఇంకొకసారి ఆహ్వానం పలుకుతున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒకప్పుడు శంషాబాద్లో 5,000 ఎకరాలు విమానాశ్రయానికి భూసేకరణ చేస్తున్న రోజుల్లో విమానాశ్రయానికి 5,000 ఎకరాలు ఎందుకు అని చాలామంది విమర్శించారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టిన అంశాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ విమానాశ్రయం ఎందుకు అంటే ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్తారు. దావోస్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిదారులకు ఉన్న అనుకూల అంశాలు ఏంటో వివరిస్తారు. అప్పుడు పెట్టుబడిదారులు అడిగే ప్రశ్న ఏంటంటే అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉందా అని అడుగుతారు. అంతర్జాతీయ విమానాశ్రయం అంటే ఏంటి? అంతర్జాతీయ విమానాశ్రయం అంటే ప్రపంచంలో ఏ ప్రధాన నగరం నుంచి అయినా డైరెక్ట్గా వెళ్ళగలిగే సౌకర్యం ఉంటే దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం అంటారు. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించాలంటే ఈరోజు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధి అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తు 100 సంవత్సరాల అవసరాలు దృష్టిలో పెట్టుకొని, 100 సంవత్సరాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక్కసారి ఎవరన్నా హైదరాబాద్ నగర విస్తరణని గుర్తించండి. ఒకప్పుడు పరిమితంగా ఉండే హైదరాబాద్ నగరం ఈరోజు సంగారెడ్డి దాకా హైదరాబాద్ నగరమే ఉంది, షాద్ నగర్ దాకా హైదరాబాద్ నగరమే ఉంది, ఈరోజు యాదగిరి గుట్ట దాకా హైదరాబాద్ ఉంది, ఈరోజు ఇబ్రహీంపట్నం దాకా హైదరాబాద్ ఉంది. అంటే హైదరాబాద్ 4 వైపులా దాదాపు 100 కిలోమీటర్ల వైపు ఆ అభివృద్ధి కనపడుతుంది. ఆ రాజధాని విస్తరణ, రాజధాని అభివృద్ధి కనపడుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి బెంగళూరు లాగా, తమిళనాడుకి చెన్నై లాగా, తెలంగాణకి హైదరాబాద్ లాగా ఆంధ్రప్రదేశ్కి కేవలం రాజధానిగా మాత్రమే కాకుండా ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్లా అమరావతి అభివృద్ధి అవసరం. కాబట్టి అమరావతి విస్తరణ ఆంధ్రప్రదేశ్కి అవసరమని నేను బలంగా చెప్తున్నాను. ఈ సందర్భంగా జరుగుతున్న ఈ అద్భుతమైన చారిత్రాత్మకమైన కార్యక్రమంలో తిరువూరు ప్రజలు కూడా భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి నరేంద్ర మోడీ గారికి తెలుగు ప్రజల ప్రేమ, అమరావతి రైతుల ప్రేమ మరొకసారి చూపిద్దామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. జై అమరావతి, జై తెలుగుదేశం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఏదైతే కలల రాజధాని అమరావతి నిర్మించుకోవాలని 2014-18 నిర్ణయించుకుని ఆ దిశగా మనందరం కూడా పయనించడం చూసాం. ఆనాడు ఉన్న పరిస్థితుల్లో
ప్రపంచంలోనే ఏ నాయకులు, ప్రపంచంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఏదైతే సాధించగలడో అన్న నమ్మకంతో మనం చూసాం. ఆ రోజు ఎంత ల్యాండ్ పూలింగ్ జరిగిందో, 34,000 ఎకరాలు, 39,000 మంది రైతులు, 33,000 గ్రామాల నుంచి, 20 గ్రామాల నుంచి రైతులంతా కూడా ముందుకు వచ్చి అమరావతిలో మనకు తెలుసు ఎంతో మంచి నాణ్యమైన ల్యాండ్, ఆహార ధాన్యాలు పండించేది. కానీ మనకున్న పరిస్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరము. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రజలు ఏదైతే విశ్వసించి నమ్మకం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళటానికి అవకాశం ఇచ్చారో దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్న దిశగా అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో మనం చూసాం. రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు తీసుకురావటం, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఏవైతే మనం జీవనాడి అనుకునే పోలవరం కానీ, అలానే ఆంధ్రుల ఆత్మగౌరవం అనుకునే విశాఖ స్టీల్ ప్లాంట్ని కానీ, అలానే మరి ముఖ్యంగా ఎంతోమంది రైతులు నమ్మకంతో ఇచ్చిన ఈ ప్రాంతంలో రాజధానిని ఇంకా బలంగా ముందుకు తీసుకువెళ్ళాలనేసి 9 నెలలుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి